మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఏదైతే బెంగుళూరు లేడీస్ హాస్టల్‌లో హత్య జరిగిందో ఆ ప్లేస్‌కి మనం ఇప్పుడు వచ్చామనమాట. ఎవరైతే హత్యకు గురి అయ్యారో కృతి, తను ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆమె బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటుందని ఇక్కడ స్థానికులైతే మనకి వివరిస్తున్నారు. అయితే ఎవరైతే అభిషేక్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి, కృతికి ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ ఉన్నవాళ్ళు మనకి చెప్తున్నారు. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంత సెక్యూరిటీ బద్ధమైన పీజీ లేకపోతే స్టేయింగ్ దగ్గర నుంచి హంతకుడు పైదాకా ఎలా వెళ్ళాడో అర్థం గాని పరిస్థితి. ఎళ్లి డైరెక్ట్‌గా కృతి రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొట్టి ఆమెని దారుణంగా హత్య చేయటం జరిగింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న మహిళలు కానీ, ఎవరైనా ఆమెకి హెల్ప్ చేసి ఉంటే, లేకపోతే రక్తం రావటాన్ని ఆపగలిగి ఉంటే, ఆమె ఇప్పుడు బతికుండేది. కానీ ఎవరు అంత సాహసం చేయలేకపోయారు. ఏదైతే మనం చూడొచ్చు ఇక్కడ హాస్టల్‌లో చాలామంది వరకు ఇక్కడ హాస్టల్ నుంచి వెకేట్ చేయటం అనేది జరిగింది. ఏదైతే మూడో అంతస్తు ఉందో, హత్య జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో, దాన్ని పూర్తిగా పోలీసులు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ సెక్యూరిటీ గూడా ఉందనమాట. ఎవరైనా లోపలికెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా పోలీసుల పర్మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ పీజీకి మంచి సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. బయోమెట్రిక్ సిస్టమ్ గూడా ఉందనమాట. ఎవరైనా కానీ లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ థంబ్ ప్రింట్ వేస్తేనే వాళ్ళకి లోపలికి ప్రవేశం అనేది ఉంటుంది. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా అతను ఎలా పైకి వెళ్ళాడు? ఎలా కృతిని హత్య చేశాడు అంత దారుణంగా? ఏ పగతో హత్య చేశాడు? ఇలాంటివన్నీ తెలియనున్నాయి. పోలీసుల విచారణ అయితే జరుగుతుంది. పోలీసులైతే 3 టీములుగా విడిపోయి ఈ కృతి కేసులో దర్యాప్తు అనేది జరుపుతా ఉన్నారు. ఏదైతే హత్య జరిగిన సమయంలో ఉన్న చుట్టుపక్కల మహిళలు లేదా పక్క రూమ్‌లో ఉన్న పైన రూమ్‌లో ఉన్న మహిళలు కిందకి రావటము, ఈ హత్యా దారుణాన్ని చూడటం అనేది జరిగింది. వాళ్ళు భయభ్రాంతులై ఎటువంటి చర్యలైతే చేయలేకపోయారు. ఒక 10 నిమిషాల పాటు మిగతా వారితో కమ్యూనికేషన్ చేయటమే సరిపోయింది. ఆ సమయంలో కృతి చాలా బాధతో నన్ను రక్షించండి అని చెప్పి వారిని మొరపెట్టుకోవటం అయితే జరిగింది. వారు భయభ్రాంతులై ముందుకు పోలేక పోలీసులకైతే ఫోన్ చేయటం అయితే జరిగింది. పోలీసులు వచ్చేలోపే కృతి మరణించడం అనేది జరిగింది. అధిక రక్తస్రావం వల్ల కృతి మరణించిందని వారు పక్కన ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఉంది ఒక నిండు ప్రాణం అనేది బలి అయింది ఈరోజు. మంచి సెక్యూరిటీ సిస్టమ్ హాస్టల్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించి హత్య చేశాడు అంటే మిగతా హాస్టల్ల పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమని అభిప్రాయిస్తున్నారంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి సెక్యూర్ లేదు ఇక్కడ. వచ్చేసి నిందితుడు బయట ప్రాంతానికి చెందినవాడే. ఎవరైతే హత్య చేయబడిన మహిళ బయట ప్రాంతానికి చెందిన మహిళే. సో, ఈ విషయంపై స్థానిక పోలీసులు ఏ విధంగా చర్యలు జరుపుతారు? ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తారు? ఏ విధంగా హంతకుడిని పట్టుకుంటారో అనేది మనం ముందు ముందు చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగుళూరు.